సో చాలా చల్లగా ఉంది ఈరోజు. సో యాక్చువల్లీ సండే, సో తెలుసు కదా, సండే ఆల్వేస్ సండే, బట్ మనకి కూడా అంత సండే కాదు, చూద్దాం. సో చాలా రోజులు అవుతుంది బయట కొంచెం అట్లా వాకింగ్ చేయక అండ్ బయటికి వెళ్ళక. సో తెలుసు కదా, నర్సాపూర్ లేక్ ఉంది ఆల్రెడీ. సో మనం అక్కడికి వెళ్దాం ఈరోజు. సో రెగ్యులర్గా వెళ్ళేది, బట్ ఇప్పుడు చాలా రోజులు అవుతుంది, చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వెళ్ళట్లేదు. సో సండే కదా, ఈరోజు ఖాళీగానే ఉంటాం. సో కొంచెం అలా ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేద్దాం. అండ్ సన్ రైజ్ కూడా చాలా బాగుంటుంది. సో వ్యూ అండ్ విటమిన్ డి వస్తుంది. సో చాలా గురించి రీచ్ అయ్యాం. ఒకసారి అక్కడ చూడొచ్చు, లేక్ దగ్గర ఎన్ని కోతులు ఉన్నాయి. అసలు వచ్చేటప్పుడు కూడా చాలా కోతులు ఉండే. మొత్తం ఫుల్ నర్సాపూర్ అంటేనే యాక్చువల్గా కోతులు ఎక్కువ ఉంటాయి. యాక్చువల్లీ ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కదా, సో చాలా కోతులు ఉంటాయి ఇక్కడ. సో లేక్ చూపిస్తా ఒక్క నిమిషం. యా, చూడొచ్చు మీరు. సన్ రైజ్ స్టార్ట్ కాలేదు. సో ఇలా ఉంది. ఇక్కడ బోట్ సైడ్ ఉన్నాయి కొన్ని, అంటే ఫిషెస్ పడతారు ఇక్కడ. సో అది కూడా ఉంది. వెళ్దాం. ఇంకా లోపల పార్క్ ఉంటుంది, మనం తిరగనీకే, వాకింగ్ చేయనీకే. సో లోపల పార్క్ ఉంటుంది మనకి. సో తిరగచ్చు, వాకింగ్ చేయొచ్చు, అండ్ కొన్ని ఎక్సర్సైజ్ చేసే వీడు ఉంటాయి, ఓపెన్ జిమ్ టైప్. సో అవి కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో వెళ్దాం. యాక్చువల్లీ నేను అంతగానో ముందు వీడియో తీసినుండే యాక్చువల్లీ, బట్ అది పోస్ట్ చేయలేదు. మళ్ళీ తీస్తున్నా, చూద్దాం. ఏదో వస్తే ఆ వీడియోస్ పోస్ట్ చేసేస్తాం. ఓకే, లెట్స్ గో. Sunshine, sunshine, sunshine. I think I found it now. What I've been looking for. Isn't it beautiful? It's got my head off. We just got to park entrance ఇప్పుడే వచ్చినాము. సో లోపలికి వెళ్దాం. సో వాయిస్ క్లియర్ ఉంది అనుకుంటున్నా. యూ కెన్ సీ ఇది పార్క్ ఎంట్రన్స్. అంత పెద్దగా ఏమి ఉండదు, బట్ యూ కెన్ సీ మంచిగానే ఉంటుంది. ఎక్స్ప్లోరింగ్కి బాగుంటుంది. ఫుల్ కొండలు మొత్తం చుట్టుపక్కల. సో దీని మధ్యలో రివర్, ఇక్కడ పార్క్ సైడ్ వేస్ ఉంటుంది, వాకింగ్ చేయొచ్చు. అండ్ ఓపెన్ జిమ్ మెటీరియల్ కొన్ని ఉంటాయి. సో వర్కౌట్స్ కూడా చేసుకోవచ్చు, వాకింగ్ చేయొచ్చు, ఎవ్రీథింగ్కి వెళ్దాం తర్వాతకి. సో ఓపెన్ జిమ్ చూపిస్తా. సో ఇక్కడ కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి, ఎల్లమ్మ టెంపుల్ ఒకటి అండ్ కట్టమైసమ్మ టెంపుల్ కూడా. అండ్ లాస్ట్ ఎడ్జ్లో వ్యూ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ లాస్ట్ ఎడ్జ్కి వెళ్దాం, తర్వాతకి ఓపెన్ జిమ్ కూడా చూపిస్తా. ఓకే, లెట్స్ గో. ఎడ్జ్కి అయితే వచ్చేసినాం. మీరు చూడొచ్చు, చుట్టుపక్కల మొత్తం కొండలే ఉంటాయి, అండ్ ఈ మధ్యలో ఈ లేక్ అనేది ఉంటుంది. సో ఇది లేక్ వ్యూ. సన్ రైజ్ ఇంకా వస్తే ఇంకా చాలా బాగుంటుంది. వీళ్ళు ఫిషెస్ ఉంటాయి. వీళ్ళు యాక్చువల్గా నెట్ కూడా కడతారు. జస్ట్ చూడొచ్చు, వీళ్ళు నెట్ కట్టారు, ఫిషెస్ బయటికి పోతుందని చెప్పేసి. సో ఇది లేక్, దట్స్ ఇట్. చూసారు కదా, చాలా బాగుంటుంది. ఇది ఎడ్జ్. వాటర్ ఎక్కువ అయితే ఫ్లో అయిపోతాయి. ఇక్కడైతే కొన్ని వాటర్ అయితే పోతున్నాయి కిందికి, సైడ్ కించి వస్తున్నాయి. ఇది యాక్చువల్గా వాటర్ మనం చూడొచ్చు. ఇక్కడ వాటర్ ఫ్లో ఉంది, కిందికి నుంచి ఇక్కడ నుంచి వస్తున్నాయి. సో ఇక్కడ వస్తుంది. వాటర్ ఎక్కువ అయితే ఈ ఏరియా, ఈ రూట్ నుంచి వెళ్ళిపోతాయి అనుకుంటుంది. సో ఇది చూడొచ్చు మనం, చుట్టుపక్కల మొత్తం కొండలే ఉన్నాయి. సూపర్. కానీ కొంచెం భయం కూడా అవుతుంది. సో జాగ్రత్తగా ఉండాలి కొంచెం. ఏం కాదు, కానీ గ్రిప్ ఎక్కువనే ఉంది ఇక్కడ. యా,
సన్ రైజ్ అయితే స్టార్ట్ అయింది. సో చూపిస్తా చూడండి. జస్ట్ ఇప్పుడే వచ్చిండు. సో ఇంకొద్దిసేపు అయితే బ్రైట్నెస్ పెరుగుతుంది. అప్పుడు సన్ రిఫ్లెక్షన్ వాటర్ మీద పడ్డప్పుడు చాలా బాగుంటుంది వ్యూ. అది చూడొచ్చు. ఈలోపు మనం ఓపెన్ జిమ్ చూద్దాం. ఓకే, లెట్స్ గో. దీనికి ఆపోజిట్ సైడ్ ఐ థింక్ మీరు న్యూస్లో చూసారా లేదో, ఓపెన్ కాటేజెస్ రివర్ దగ్గర, లేక్ దగ్గర అని ఒక న్యూస్ చూడొచ్చు. కొండా సురేఖ గారు ఇనాగ్రేట్ చేశారు. సో అవి కూడా దీనికి ఆపోజిట్లో ఉంటాయి. ఇవి కనిపించవు ఇప్పుడైతే, కొంచెం లైటింగ్ అయితే అక్కడక్కడ కనిపిస్తుంది నాకు. కానీ యాక్చువల్లీ చూస్తే మొత్తం ఫాగ్ ఉంది ఆ ఏరియాలో. సో కాబట్టి మనకు అంత కనిపించదు. ఇంకొంచెం ఈవినింగ్ టైం ఆ టైంలో వస్తే కనిపిస్తాయి. ఓకే, ఓపెన్ జిమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ స్టార్టింగ్లో ఒకటి మనం ఇది డిప్స్ కోసం చేస్తాం. డిప్స్ అంటే నచ్చి ఇది ఏమంటారు గుర్తురాట్లేదు, బట్ తెలుసు, మీరు చూస్తే మీకు అర్థం కావచ్చు ఇది దేనికి వాడతాము. అండ్ కింద ఇంకా కొంచెం కిందికి వెళ్తే మనకి ఇంకా స్వింగ్స్ అండ్ పుల్అప్స్కి చేయనికి పుల్అప్ హ్యాంగర్ అండ్ ఇంకా ఎక్సెట్రా యాక్చువల్లీ ఇది స్టెప్ బై స్టెప్ ఉంది, ఎందుకంటే కొండ కాబట్టి. సో కిందికి ఉంటుంది. ఇది నా సైకిల్ తెలిసిందే కదా. సో చాలామంది ఉన్నారు ఇక్కడ కెన్సీ. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది చూడొచ్చు మనం. సో ఇది మన సైడ్ వేస్ట్ సైడ్ అంటే నడుము సైడ్స్లో ఉన్న ఫ్యాట్ బర్న్ చేయనికే. సైడ్ బై సైడ్ వెళ్తుంది. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఓపెన్ జిమ్ మెటీరియల్, మీరు చూడొచ్చు. చూపిస్తాను. ఇదొకటి ఫ్రంట్ అండ్ బ్యాక్ లెగ్స్ని చేయొచ్చు. చూద్దాం ఎలా ఉంటుంది. ఇలా అటు ఇటు మూవ్ అవుతుంది. ఇదొకటి. అండ్ ఇది మన సైక్లింగ్ జిమ్లో ఉండే సైక్లింగ్ మిషన్ లాంటిదే, సేమ్ అప్ అండ్ డౌన్ సేమ్ అదే, బట్ మెకానికల్ వే, ఎలక్ట్రికల్ కాదు. సో మెకానికల్ వేలా చేసారు. ఓపెన్ జిమ్ అంటే అంతే కదా, చూడొచ్చు. అండ్ ఇది హ్యాండ్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ ఒకటి, అంటే తిప్పొచ్చు వీటిని హ్యాండ్స్ తోటి. ఇలా చేతితోటి సర్కిల్లో తిప్పినట్టు. ఇదొకటి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇది తెలుసు అనుకుంటా మ్యాక్సిమం, సర్కిల్. దట్స్ ఇట్, లాస్ట్ చూపించిన ఆల్రెడీ. సో అది సన్ రైజ్ అయితే స్టార్ట్ అయింది. సో వెళ్దాం ఎడ్జ్లోకి, సో దట్ వ్యూ క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఇంకా కొంచెం వర్కౌట్ అయితే చేస్తున్నాం. ఇంకా దట్స్ ఇట్. సో వెళ్దాం, స్టార్ట్ అయితే వెళ్దాం. ఇంకా కొన్ని ఉన్నాయి, చూపిస్తా ఏమేమి ఉన్నాయో. ఇంకా కిందికి వెళ్ళట్లేదు నేను. సో వెళ్దాం. ఇది లెగ్స్కి వాడచ్చు, లెగ్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్. సో ఇలా వెనకకి జరుగుతుంది, లెగ్స్ మనం అక్కడ పెట్టాలి. సో మూమెంట్ ఇస్తుంది. ఎడ్జ్లో ఉంది కాబట్టి ఫుల్ చలి పెడుతుంది. సో ఏదో ఒక చిన్న అయితే ట్రై చేస్తున్నా. జిమ్లో వేసింది వేరే ఉంటుంది, బయట వేసింది వేరే ఉంటుంది. బయట వెదర్ చాలా కూల్గా ఉంది, చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి మొత్తం, చూడొచ్చు మీరు. సో జిమ్లో అండ్ ఇక్కడ బయట చాలా డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ వెదర్ బయట చాలా కూల్గా ఉంది. సో ఈ కూల్ వెదర్లో ఒక్కొక్కటి అది మొత్తం స్టీల్ మెటీరియల్ కాబట్టి, ఐరన్ మెటీరియల్ కాబట్టి పట్టుకుంటే ఫ్రీజ్ అయిపోతాయి చేతులు. సో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఓకే, సో ఇవి మెటీరియల్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా వచ్చి సో మనం అయితే సన్ రైజ్ వ్యూ చూడడానికి అయితే వెళ్దాం. సో లెట్స్ గో. ఇప్పుడే కార్నర్కి అయితే వచ్చిన. సో చూడొచ్చు సన్ రైజ్ స్టార్ట్ అయిపోయింది. యా, సో రిఫ్లెక్షన్ పడుతుంది పైన, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా చాలా హెవీగా పడుతుంది రిఫ్లెక్షన్, అప్పుడు ఇంకా బాగుంటుంది. మొత్తం ఫుల్ లైట్ తోటి నిండిపోతుంది ఈ ఏరియా మొత్తం.
మనమైతే కిందికి పోదాం. మన దగ్గర ఎట్లాంటి బ్లూటూత్ అట్లాంటివి ఏం లేవు కాబట్టి సో అంత క్లారిటీ రాకపోవచ్చు వాయిస్, బట్ మీరు వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా ఇప్పుడు కూడా మనం చూడలేము కాటేజెస్. అది ఇంకా మంచుతోటి కవర్ అయిపోయింది. వెదర్ చాలా చాలా కూల్గా ఉంది ఇక్కడ, చాలా కూల్గా ఉంది ఇక్కడ. ఇప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అయినా సరే చేతులు ఎడగడికి ఫ్రీజ్ అయిపోతున్నాయి. అమ్మో, ఇప్పుడు ఇంత ఉందంటే ఇంకేం లేదు. ఫుల్ చూడవచ్చు. ఎప్పుడైతే ఇది పైన అది స్టార్టింగ్ పాయింట్ అండ్ ఇది వ్యూ. అక్కడ మీకు కనిపిస్తుందా కనిపించట్లేదో నాకు తెలియదు, కానీ ఫోకస్ చేస్తే అక్కడ చిన్న టవర్ లాగా కనిపిస్తుందా లేదో నాకు తెలియదు. అర్బన్ పార్క్ ఏరియా అది. ఎడ్జ్లో అర్బన్ పార్క్ ఉంటుంది, ఈ కార్నర్ సైడ్లో. చుట్టుపక్కల మొత్తం కొండలే. యాక్చువల్ నరసాపూర్ కూడా కొండ మీదనే ఉందనుకుంటా. మొత్తం ఎప్పుడు ఎక్కడ దిగడే ఉంటుంది, రోడ్లు కూడా పైనకి కిందికి ఉంటాయి. సో అది దట్స్ ఇట్. వెళ్దాం. ఇంకా కొత్తగా వీడియోస్ ఫొటోస్ ఏం తీయట్లేదు. ఆల్రెడీ లాస్ట్ టైం తీసిన వీడియోస్ ఫొటోస్ ఉన్నాయి, అవి అటాచ్ చేయడానికి ట్రై చేస్తా, చూడండి మీరు. ఓకేనా, లెట్స్ గో. అది వ్యూ చూడొచ్చు మీరు. ఐ థింక్ కనిపిస్తుంది అనుకుంటా. దట్స్ ఇట్, గో. ఈ వ్యూ ఇంకా చాలా బాగుంది చూడండి, సూపర్ అనిపిస్తుంది అసలు. గుడ్ కదా. సరే, ఇంకా ఇంకొక వ్యూ పాయింట్ ఉంది, దాన్ని కూడా చూద్దాం. అక్కడికే చాలా బాగా కనిపిస్తుంది. చూద్దాం. నా ఫేస్ పైన సన్ రైజెస్ పడుతుంది. న్యాచురల్ లైటింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఆ విటమిన్ డి కోసం ఇక్కడ రావచ్చు. ఇక్కడ ఇంకొక వ్యూ పాయింట్ ఉంది, ఇది చాలా బాగుంటుంది దానికంటే. ఇక్కడ గ్రీనరీ, లేక్ అండ్ సన్ ఒకటేసారి వస్తాయి కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది వ్యూ. చూద్దాం. ఇప్పటిదాకా మనం అక్కడి నుంచి స్టార్టింగ్లో ఉంటుంది ఇది. ఓకే, ఇంకా బ్రైట్ అయిపోయింది సన్. సో కొద్దిసేపు ఉండి ఇంకా వెళ్ళిపోదాం ఇంకా మనము. సో ఇంతటితో వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నా. సో చూపించవచ్చు, అంత స్పెషల్ థింగ్స్ ఏమి ఉండవు. సండే హెస్టీస్ అందరికి ఉండేవే, సో మనకు అంతే. సో కొంచెం లేక్ ఎప్పుడు చూడలే కాబట్టి, నేను వీడియోలో కూడా ఎప్పుడు పెట్టలే కాబట్టి. సో ఆల్రెడీ తీసాను అంతకన్నా ముందు, కానీ ఎప్పుడు పోస్ట్ చేయలేదు. సో ఫస్ట్ టైం పోస్ట్ చేయాలనుకుంటున్నా, సో అందుకే మళ్ళీ తీసిన. సో బాయ్.